కేంద్రం నుంచి రావాల్సిన వాటా విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ అన్యాయమే ఈ రోజున పరిస్థితిని ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పి చెప్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 8 లక్షల కోట్ల అప్పు చేసింది ఎవరు? ఉమ్, గత ప్రభుత్వం మీరు కలిసి. అప్పుల మీద వడ్డీలు కట్టడానికి అప్పులు తీసుకుంటున్నారు తప్పితే అభివృద్ధి చేద్దామనే దానికి సోయి లేదు. ఇవాళ మొత్తం ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం పిల్లలు ఉన్నత చదువులకు నోచుకోలేకపోతున్నారు. మొత్తం ఫీ రియంబర్స్ 7,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ మూతపడ్డది. అవును. ఆసుపత్రులు ఎవరు కూడా ఇవాళ ఉద్యోగస్తులకు డిఏ లేవు, పిఆర్సీ లేదు. రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు కష్టపడి వాళ్ళు ఈ రాష్ట్రానికి అనేక సేవలు అందిస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితి. టోకన్లు ఇస్తున్నారు, వాళ్ళు కూపన్లు ఇస్తున్నారు. క్యాష్ కావాలంటే 15% కమిషన్ కావాలి. తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసం? వీళ్ళ దోపిడీ కోసమా? ప్రజలు ఇవాళ ఆవేదనతో ఇవాళ మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. మీరన్న ఉత్తరప్రదేశ్ బీమారు రాష్ట్రం, ఎస్, చాలా పేదరికంలో ఉన్న రాష్ట్రం. అవును. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనిపిస్తోందని అంటారు. ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతున్నది. పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. భవ్యమైనటువంటి అయోధ్య రామ మందిరం, ఎస్, కాశీ కారిడార్. ఆ రకంగా ప్రజలను ఆ రకంగా ఆకట్టుకునే రీతిలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నది? జంగల్ రాజుగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఇవాళ మోదీ యోగి ఏ రకంగా ఇవాళ శాంతి భద్రత కాపాడుతున్నారు. రోల్ మోడల్గా ఉత్తరప్రదేశ్ని చూపిస్తుంది బీజేపీ. ఎగ్జాక్ట్లీ ఉత్తరప్రదేశ్ తరహా అభివృద్ధి కావాలన్నా, ఉత్తరప్రదేశ్ తరహా శాంతి భద్రతలు, ఉత్తరప్రదేశ్ తరహా ఇవాళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.